దేశమంతా అగ్నిగుండంలా మారుతోంది. ఎండలు కాదు నిప్పులు కురుస్తున్నాయన్నట్లుగా సూర్యుడు మండిపోతున్నాడు. ఢిల్లీ నుంచి రాజస్థాన్ వరకు, యూపీ నుంచి తమిళనాడు వరకు పగటిపూట రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల దిశగా పరుగులు పెడుతున్నాయి. అసలు భారత చరిత్రలో అత్యంత ఎక్కువగా వేడెక్కిన సంవత్సరాలు ఏవి? ఏ నగరాల్లో ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటింది? ఇప్పుడు దేశాన్ని కాల్చేస్తోన్న హీట్ వేవ్ వెనక అసలు కథేంటి? ఇదే ఈరోజు బిగ్ స్టోరీ. దేశంలో ఈసారి ఎండలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఉత్తర భారతదేశం మొత్తం భగ్గుమంటోంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. యూపీలోని బాందా నగరం వరుసగా 3వ రోజు దేశంలోనే అత్యంత వేడెక్కిన ప్రాంతంగా నిలిచింది. అక్కడ ఉష్ణోగ్రత 48.2 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది. మరోవైపు దేశవ్యాప్తంగా 22 నగరాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవ్వడం కలవరపెడుతోంది. మధ్యాహ్నం రోడ్లపై జనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. ఫీల్డ్ టెంపరేచర్ అంటే శరీరానికి అనిపించే వేడి అసలు ఉష్ణోగ్రత కంటే మరింత ఎక్కువగా నమోదవుతోంది. వాతావరణ నిపుణుల ప్రకారం ఇంకా కొన్ని రోజుల పాటు ఎండలు దంచికొట్టే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పుడు దేశాన్ని వేధిస్తున్న ఈ హీట్ వేవ్ కొత్తేమీ కాదు. భారత చరిత్రలో ఎన్నోసార్లు సూర్యుడు నిప్పులు చెరిగాడు. కొన్ని సందర్భాల్లో అయితే ఉష్ణోగ్రత 50 డిగ్రీలు కూడా దాటిపోయింది. 1956లో రాజస్థాన్లోని అల్వార్ నగరంలో 50.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. అది అప్పట్లో దేశాన్ని షాక్కు గురి చేసింది. అయితే భారత వాతావరణ చరిత్రలోనే అత్యంత భయంకరమైన రికార్డు మాత్రం 2016లో నమోదయ్యింది. రాజస్థాన్లోని ఫలోడీ నగరంలో ఉష్ణోగ్రత ఏకంగా 51 డిగ్రీలకు చేరుకుంది. ఇది ఇప్పటి వరకు దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతగా గుర్తించారు. అప్పుడు రోడ్లు మండిపోవడం, జనాలు బయటకు రావడమే కష్టంగా మారింది. 2019లో మరోసారి రాజస్థాన్ అగ్నిగుండంలా మారింది. చూరు పట్టణంలో 50.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. అదే ఏడాది జైసల్మేర్లోని రామ్గఢ్లో కూడా 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2024లో మళ్లీ ఫలోడీ నగరం 50 డిగ్రీలతో దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీంతో పలు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్లు జారీ అయ్యాయి. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటికి రావద్దని అధికారులు హెచ్చరించారు. ఇప్పుడు 2026లో మళ్లీ అదే భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్లోని బాందా నగరం ప్రపంచంలోనే అత్యంత వేడెక్కిన ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తోంది. శాస్త్రవేత్తల ప్రకారం క్లైమేట్ చేంజ్, అడవుల నరికివేత, పెరుగుతున్న కాలుష్యం, పట్టణీకరణ కారణంగా హీట్ వేవ్లు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. భవిష్యత్తులో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు సాధారణంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు అరుదుగా కనిపించిన 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇప్పుడు తరచుగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రకృతిని కాపాడకపోతే భవిష్యత్తులో పరిస్థితులు మరింత భయంకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఇప్పుడు చరిత్రను తిరగరాస్తున్నాయి. ప్రతి ఏడాది కొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రతి వేసవిలో కొత్త హెచ్చరికలు వినిపిస్తున్నాయి. 2026 వేసవి అయితే మరింత భయంకరంగా మారింది. తెలంగాణలో 47 డిగ్రీలకు చేరువవుతూ ఆందోళన కలిగిస్తుంటే ఏపీలో వడగాల్పులు చరిత్రను గుర్తు చేస్తున్నాయి. 2026 మే నెల తెలంగాణను నిప్పుల కొలిమిలా మార్చేసింది. ఈ ఏడాది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరువయ్యాయి. పెద్దపల్లి, సూర్యాపేట, జగిత్యాల, ఖమ్మం జిల్లాల్లో 46.7 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల, నల్గొండ జిల్లాల్లో 46.5 డిగ్రీల వరకు టెంపరేచర్లు రికార్డయ్యాయి. దీంతో తెలంగాణలోని దాదాపు 29 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్లో కూడా ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. కుత్బుల్లాపూర్లో 44.2 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డవడం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉదయం నుంచే మండిపోతున్న రోడ్లు, మధ్యాహ్నం ఖాళీ అవుతున్న వీధులు, రాత్రిపూట కూడా తగ్గని ఉక్కపోత ఇప్పుడు తెలంగాణ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఐఎండీ హెచ్చరికల ప్రకారం ఈ వడగాల్పులు మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్నాయి. రానున్న 2-3 రోజులు కూడా ఎండ తీవ్రత గరిష్టంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదు కాగా, నిజామాబాద్ వచ్చేసరికి సుమారు 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఇంకా రామగుండం వచ్చేసరికి 42 డిగ్రీలు, మెదక్ కూడా సుమారు 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. సో రానున్న 4-5 రోజులు కూడా ఎండ తీవ్రత క్రమేపీ ఇటు ఉత్తర తెలంగాణ భాగాల్లో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఎండల తీవ్రత కొత్త విషయం కాదు. దశాబ్దాలుగా రాష్ట్రం భారీ ఉష్ణోగ్రతలను చూస్తూనే ఉంది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత 2015లో నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో నమోదయ్యింది. ఆ రోజు టెంపరేచర్ 48.9 డిగ్రీలకు చేరుకుంది.
భద్రాచలంలో 48.6 డిగ్రీలు, హనుమకొండలో 47.8 డిగ్రీలు, ఖమ్మంలో 47.6 డిగ్రీలు నమోదవడం అప్పట్లో సంచలనంగా మారింది. ఇప్పుడు వాతావరణ మార్పుల ప్రభావం తెలంగాణ పర్యావరణంపై కూడా కనిపిస్తోంది. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు అస్థిరమైన వర్షాలు ఇప్పుడు తెలంగాణకు కొత్త వాతావరణ సవాళ్లుగా మారుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. ఈసారి ముందస్తు వర్ష సూచనలతో పాటు రుతుపవనాల ఆగమనానికి ముందు జల్లుల కారణంగా వడగాల్పుల తీవ్రత కొంత తగ్గిందని ఐఎండీ చెబుతోంది. అయితే ఏపీ వడగాల్పుల చరిత్ర మాత్రం అత్యంత భయంకరంగా ఉంది. పల్నాడు జిల్లాలోని రెంటచింతల గ్రామం దేశంలోని అత్యంత వేడి ప్రాంతాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఆల్ టైమ్ రికార్డుగా 49.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను వడగాల్పులు వణికించాయి. ఆ ఒక్క వేసవిలోనే 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో గన్నవరం ప్రాంతంలో 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యింది. చెరువులు ఎండిపోయాయి. వేడి తట్టుకోలేక ఆకాశంలో ఎగిరే పక్షులు నేలపై రాలిపోయాయి. జంతువులు కుప్పకూలిపోయాయి. తెలుగు రాష్ట్రాల వాతావరణ చరిత్రను పరిశీలిస్తే ఇప్పుడు కనిపిస్తున్న మార్పులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్, పెరుగుతున్న నగరీకరణ, చెట్ల తగ్గుదల, కాలుష్యం ఇవన్నీ కలిసి తెలుగు రాష్ట్రాలను హీట్ జోన్లుగా మారుస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే పర్యావరణ పరిరక్షణే ప్రధాన మార్గమని నిపుణులు చెబుతున్నారు. చెట్ల పెంపకం, చెరువుల సంరక్షణ, కాలుష్య నియంత్రణ, వర్షపు నీటి సంరక్షణ ఇవి ఇప్పుడు అత్యవసర చర్యలుగా మారాయి. ఇది కేవలం ఒక వేసవి కథ కాదు, భవిష్యత్తు తరాలకు ప్రకృతి ఇస్తున్న పెద్ద హెచ్చరిక. హైదరాబాద్ ఒకప్పుడు చల్లటి వాతావరణానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు అదే నగరం నిప్పుల కొలిమిలా మారుతోంది. మే ఇంకా పూర్తి కాకముందే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. కుత్బుల్లాపూర్లో 44.2 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం వేసవి వేడి కాదు, మారుతున్న హైదరాబాద్ వాతావరణానికి డేంజర్ సిగ్నల్. ఒకప్పుడు సిటీ ఆఫ్ ప్లెజెంట్ క్లైమేట్ గా పేరొందిన హైదరాబాద్ ఇప్పుడు అర్బన్ హీట్ జోన్ గా మారిపోతోందా? గత 70 ఏళ్లలో హైదరాబాద్ వాతావరణం ఎలా మారింది? ఎందుకు ప్రతి ఏడాది వేసవి మరింత ప్రమాదకరంగా మారుతోంది? సాక్షి టీవీ స్పెషల్ స్టోరీలో చూద్దాం. పెరుగుతున్న కాంక్రీట్ రోడ్లు, తగ్గిపోతున్న అడవులు, ఆకాశాన్ని తాకుతున్న భవనాలు, లక్షల వాహనాల కాలుష్యం ఇవన్నీ కలిసి నగరాన్ని వేడెక్కిస్తున్నాయి. హైదరాబాద్ ఇప్పుడు ఉదయం నుంచే మండిపోతోంది. ఉదయం 9 గంటలకే ఎండలు భగ్గుమంటున్నాయి. మధ్యాహ్నం రోడ్లపై పరిస్థితి మరింత భయంకరంగా మారుతోంది. నిన్న నగరంలో ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. కుత్బుల్లాపూర్లో 44.2 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డైంది. ఇప్పటికే పలుచోట్ల రోడ్లు వేడెక్కుతున్నాయి. మెట్రో పిల్లర్లు హీట్ జనరేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్లు గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, మియాపూర్ ప్రాంతాల్లో వేడి తీవ్రత మరింత పెరుగుతోందని ప్రజలు చెప్తున్నారు. ఇక రాత్రిపూట కూడా పరిస్థితి మారటం లేదు. గతంలో రాత్రి సమయాల్లో చల్లగా ఉండే హైదరాబాద్ ఇప్పుడు అర్ధరాత్రి వరకు ఉక్కపోతతోనే ఉంటోంది. ఏసీలు లేకుండా ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ వేడెక్కడానికి ప్రధాన కారణం అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. అంటే నగరంలో కాంక్రీట్ నిర్మాణాలు భారీగా పెరగడం, చెట్లు తగ్గిపోవడం, ఖాళీ భూములు మాయం కావడం, వాహనాల సంఖ్య విపరీతంగా పెరగడం ఇవన్నీ కలిసి నగర ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ చుట్టూ భారీగా చెట్లుండేవి. ఇప్పుడు అదే ప్రాంతాల్లో భారీ అపార్ట్మెంట్లు, గ్లాస్ బిల్డింగ్స్, కమర్షియల్ టవర్లు కనిపిస్తున్నాయి. ఈ కాంక్రీట్ నిర్మాణాలు పగలు వేడిని గ్రహించి రాత్రిపూట మళ్లీ బయటకు విడుదల చేస్తున్నాయి. దాంతో రాత్రిపూట కూడా నగరం చల్లబడడం లేదు. నిపుణుల ప్రకారం గత 2 దశాబ్దాల్లో హైదరాబాద్ సగటు ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. వర్షపాతం తగ్గుతోంది, ఆర్ద్రత పడిపోతోంది. హైదరాబాద్ వాతావరణ చరిత్రను పరిశీలిస్తే ఇప్పటి పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందో అర్థమవుతోంది. 1966 జూన్ 2న నగరంలో 45.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఇప్పటికీ హైదరాబాద్ ఆల్ టైమ్ హీట్ రికార్డుగా కొనసాగుతోంది. కానీ ఇప్పుడు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఆ రికార్డుకు మరింత దగ్గరవుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్లో టెంపరేచర్స్ 40 డిగ్రీలు దాటితేనే ప్రజలు ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు ప్రతి వేసవిలో 42 నుంచి 44 డిగ్రీల టెంపరేచర్లు సాధారణంగా మారుతున్నాయి. ఇక వడగాల్పులు ఉన్న రోజుల సంఖ్య కూడా పెరుగుతోంది. 2021 ఏప్రిల్ నెలలో 40 డిగ్రీలు దాటిన రోజు ఒక్కటే ఉండగా తర్వాతి ఏడాదికి ఆ సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఎండలు మొదలవుతున్నాయి. మార్చి నుంచే ఉక్కపోత కనిపిస్తోంది. మే నాటికి పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరుతోంది.
ఇది సాధారణ సీజనల్ మార్పు కాదని, వాతావరణ సంక్షోభానికి స్పష్టమైన సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే నగరంలో పెరిగేటువంటి జనసాంద్రత, అలాగే వాడేటువంటి వాహనాల నుంచి వచ్చేటువంటి పొల్యూషన్, ఇంకా తదితర మనం వాడేటువంటి తదితర అంశాల మీద కూడా ఈ యొక్క వేడిమి వాతావరణం అనేది దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే గ్రీనరీ కూడా తక్కువగా ఉండడం వల్ల కూడా ఒక విధంగా ఈ యొక్క వేడిమి వాతావరణానికి పెరుగుదలకు దోహదపడుతుంది. హైదరాబాద్ వేడెక్కుతున్న కథ ఇప్పుడే మొదలైనది కాదు. ఈ నగర వాతావరణ చరిత్ర దాదాపు 130 ఏళ్లకు పైగా ఉంది. 1891 నవంబర్ 10న హైదరాబాద్ వాతావరణ కేంద్రం తన కార్యకలాపాలు ప్రారంభించింది. అప్పట్లో బేగంపేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం నగర వాతావరణ మార్పులను దశాబ్దాలుగా నమోదు చేస్తూ వస్తోంది. వానలు ఎప్పుడు పడతాయి, ఎండలు ఎంత పెరుగుతాయి, గాలుల దిశ ఎలా మారుతుంది, వడగాల్పుల తీవ్రత ఎంత ఉంటుంది అన్నింటినీ ఈ వాతావరణ శాఖ నిరంతరం పరిశీలిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ వాతావరణం దేశవ్యాప్తంగా ప్రత్యేక చర్చగా మారుతోంది. ఒకప్పుడు సగటు ఉష్ణోగ్రతలతో ప్రశాంతంగా ఉండే నగరం ఇప్పుడు ప్రతి వేసవిలో రికార్డులకు చేరువవుతోంది. 1966లో నమోదైన 45.5 డిగ్రీల ఆల్ టైమ్ రికార్డ్ ఇప్పటికీ కొనసాగుతుండగా ఇప్పుడు ప్రతి ఏడాది ఆ రికార్డుకు దగ్గరగా టెంపరేచర్లు నమోదవుతున్నాయి. అందుకే ఇప్పుడు ఐఎండీతో పాటు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ కూడా ప్రత్యేక హీట్ అలర్టులు జారీ చేస్తోంది. హైదరాబాద్ భవిష్యత్తుపై ఇప్పుడు పెద్ద ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాగే ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతే రాబోయే సంవత్సరాల్లో నగర జీవనం మరింత కష్టంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. నీటి కొరత, విద్యుత్ వినియోగం పెరగడం, హీట్ స్ట్రోక్ కేసులు అధికమవడం, వృద్ధులు, పిల్లలపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా కాంక్రీట్ నిర్మాణాలు పెరుగుతున్న వేళ గ్రీన్ కవరేజ్ పెంపు అత్యవసరమని చెప్తున్నారు. చెట్లు పెంచకపోతే, చెరువులను కాపాడకపోతే, కాలుష్యాన్ని నియంత్రించకపోతే హైదరాబాద్ మరింత ప్రమాదకర హీట్ సిటీగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.